ఇవాల్టితో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. 2 వారాలుగా పార్టీల ప్రచారంతో హోరెత్తిన మైకులు ఈ సాయంత్రం 5 గంటల తర్వాత మూగబోనున్నాయి. పురపాలక ఎన్నికల్లో ప్రచార పర్వం ముగియనుండటంతో ఇవాళ అగ్రనేతలు సుడిగాలి ప్రచారాలు నిర్వహించనున్నారు. ప్రచారానికి తెరపడనుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఆఖరి ప్రయత్నాల్లో పడ్డారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మెదక్ సభ రద్దయింది. మంత్రులతో సీఎం రేవంత్ అత్యవసర జూమ్ మీటింగ్ నిర్వహించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిస్థితిపై చర్చించారు. ఇవాళ్టితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా 13న ఫలితాలు ప్రకటిస్తారు. బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్లు సంపాదించిందని నిప్పులు చెరిగారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్కి బీజేపీ సహకరిస్తోందని, కేసీఆర్ ఫ్యామిలీని కంచె వేసి కాపాడుతున్నారని కిషన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. భూపాలపల్లి జిల్లా రద్దు చేస్తారనే ప్రచారాన్ని నమ్మొద్దు అన్నారు. అలాగే సింగరేణి మెడికల్ బోర్డు రద్దు ఆలోచన లేనేలేదన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం చేశారు. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని మండిపడ్డారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోపిడీ చేశారన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారన్నారు. తాము అధికారంలోకి రాగానే పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పర్యటించారు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో దోపిడీ తప్ప పేదలకు చేసిందేమీ లేదని మంత్రి సీతక్క విమర్శించారు. భువనగిరిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారామె. సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచన కేసీఆర్ కు వచ్చిందా అని ప్రశ్నించారు. పేదల దగ్గర కరెంటు బిల్లులు గతంలో ముక్కుపిండి వసూలు చేస్తే తమ హయాంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల పంచాయతీ నడుస్తోందని, బీఆర్ఎస్ మాయమాటలు నమ్మొద్దన్నారు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కమెంట్స్ చేశారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ ఎంఐఎం 100 కోట్లు ఖర్చు పెడుతుంది అన్నారు. ప్రచారానికి వచ్చేందుకు సీఎం రేవంత్ భయపడి ఓవైసీని పంపారని ఆరోపించారు. ఎంఐఎం, కాంగ్రెస్ రహస్య మీటింగ్ పెట్టుకున్నాయని, కానీ ఆ 2 పార్టీలు ఒక్క డివిజన్ కూడా గెలవలేవన్నారు. ఇండియా పాక్ మ్యాచ్లా జరగబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. ఇవాళ పరకాల, మహబూబాబాద్, భూపాలపల్లిలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. కార్నర్ మీటింగ్స్ లో పాల్గొంటారు. రోడ్ షోలు నిర్వహిస్తారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రమని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. అలాంటి రాష్ట్రాన్ని కించపరిచేలా సీఎం రేవంత్ వ్యవహరించారని విమర్శించారు. కాంగ్రెస్ ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చినప్పుడే తాను ప్రశ్నించారన్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్కు ఓటు వేయడం దండగాని కమెంట్ చేశారు. అజారుద్దీన్ పదవిపై హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి వచ్చి 3 నెలలైందని, కానీ ఇంకా ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదన్నారు. మరో 3 నెలల్లో ఎమ్మెల్సీ కాకపోతే అజారుద్దీన్ మంత్రి పదవి పోతుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మేం ప్రశ్నించినందుకే అజారుద్దీన్ కు మంత్రి పదవి వచ్చిందని, కేసీఆర్ ఫోటోకు అజారుద్దీన్ దండం పెట్టాలన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రజలు నలిగిపోతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఏళ్ల క్రితం ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలన్నిటికీ పంగనామాలు పెట్టింది అన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ చీకటి రోజులొచ్చాయని, రైతులు యూరియా బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టి ఎదురు చూడాల్సిన దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది అన్నారు. ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదం సీఎం రేవంత్ పని అని కేటీఆర్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి ఇలా చేశారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అంతా బిజీగా ఉండగా ఈ కుట్ర జరిగిందన్నారు. పక్కా ప్రణాళికతో ఆధారాలు మాయం చేసేందుకు ఇలా చేశారని మండిపడ్డారు. ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ తూతు మంత్రంగా వివరణ ఇచ్చారని చెప్పారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ సీఎం చంద్రబాబు కీలక సమీక్షలు, భేటీలు జరపనున్నారు. అన్ని శాఖల కార్యదర్శులు మంత్రులతోటి సమావేశమవుతారు. వర్చువల్ గా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొంటారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లాండ్ ఆర్డర్పై సీఎం సమీక్షిస్తారు. జీడీపీ వృద్ధి రేటు, ఆర్టీజీఎస్, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై చర్చిస్తారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు మొత్తం 11 అంశాలపై చంద్రబాబు సమీక్షించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు మిలిండా గేట్స్ ఫౌండేషన్ సహా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రి 7:20 గన్నవరం నుంచి అక్కడికి వెళ్తారు. ఢిల్లీ జన్పద్ నివాసంలో రాత్రికి బస చేస్తారు. పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. తిరుమల లడ్డూ తయారీకి
వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని వాస్తవమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నెయ్యిలో కల్తీ జరిగింది అని వైవి సుబ్బారెడ్డి కూడా ఒప్పుకున్నారని, అయోధ్యకు పంపిన లడ్డూల్లో వేరే నెయ్యి వాడినట్టు వాళ్లే చెప్పారని అన్నారు. 300 కేజీల నెయ్యి ఎలా వస్తుందన్న దుర్గేష్ నెయ్యి కల్తీని వైసీపీ నేతలు అంగీకరిస్తున్నారని తెలిపారు. ఇవాళ అంబటి రాంబాబు కస్టడీ బెయిల్ పిటిషన్లపై కోర్టులో విచారణ జరగనుంది. అంబటిపై దాఖలైన పీటీ వారెంట్పై కూడా విచారించనున్నారు. నవంబర్ 12న వైసీపీ ఆందోళనలో బారికేడ్లను తోసుకుంటూ వెళ్లిన ఘటనలో వైసీపీ నేతపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పీటీ వారెంట్ దాఖలు చేశారు. అంబటి రాంబాబును ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పల్నాడు జిల్లా కొండవీడు ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. బాలయ్య పాట సింహం వంటి చిన్నోడే వేటకొచ్చాడే సాంకి రఘురామకృష్ణరాజు, మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి స్టెప్పులేశారు. అక్కడికి వచ్చిన ప్రజలను ఉత్సాహపరిచారు. ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి శ్రీ సత్యసాయి జిల్లా నీలకంఠాపురంలో గ్రామాన్ని సందర్శించారు. సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి ఆయనను ఆహ్వానించారు. నీలకంఠాపురం దేవస్థానంలో గరికిపాటిని వెండి రథంపై ఊరేగించి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రఘువీరారెడ్డి రాజకీయాల్లోనే కాదు వ్యవసాయంలోనే దేశాన్ని పెంచుకున్నారని పద్యాల రూపంలో గరికపాటి ప్రశంసలు కురిపించారు. రఘువీరారెడ్డి దంపతులు గరికపాటితో కలిసి జ్యోతి వెలిగించారు. తర్వాత గరికపాటి ప్రవచనాలను రఘువీరారెడ్డి ప్రజల మధ్యలో కూర్చుని సామాన్యుడిలా విన్నారు. హైదరాబాద్ బోడుప్పల్లోని ఒక అపార్ట్మెంట్ లో ఐటీఐ విద్యార్థి అభినవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ తో వీడియో కాల్ మాట్లాడుతూ సూసైడ్ చేసుకుంటున్నాను అంటూ బెదిరించాడు. మాట వరుసకు బెదిరిస్తున్నాడేమో అనుకున్నామే, కానీ అతను సీరియస్ గా సూసైడ్ అటెంప్ట్ చేయడంతో ఆమె వెంటనే ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అలర్ట్ చేసింది. వాళ్ళు అతని ఫ్లాట్ కి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న అభినవ్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతడు చనిపోయాడు అని డాక్టర్స్ నిర్ధారించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. హోటల్స్, రెస్టారెంట్స్, బిర్యానీ సెంటర్లు, స్వీట్ షాపులు, బేకరీల్లో తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని 30 హోటల్స్, రెస్టారెంట్స్ పై కేసులు నమోదు చేశారు. పలు హోటల్స్ లో కుళ్లిపోయిన మాంసం, మసాలా పేస్టులు, చట్నీలకు చెందిన ఆహార పదార్థాలను గుర్తించారు. శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్ పంపారు. విజయనగరం జిల్లా రాజాంలోని సురేష్ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అనారోగ్యంతో 10వ తరగతి బాలికను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఊపిరాడక బాలిక మరణించింది. వైద్యుల నిర్లక్ష్యంతో బాలిక చనిపోయిందని బంధువులు ఆందోళన చేశారు. ఆసుపత్రి యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో సమయానికి వైద్యం అందలేదని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. ముచింతల్లో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల 4వ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సమతా స్ఫూర్తి కేంద్రంలో చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఇవాళ్టితో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఇవాళ పుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, మహాపూర్ణాహుతి, సుప్రభాతం, అష్టాక్షరి మంత్రజపం, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించనున్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇవాళ్టి నుంచి వివిధ వాహన సేవలు, గ్రామోత్సవం జరగనుంది. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రానుండడంతో దోర్నాల, శ్రీశైలం ఘాట్ రోడ్లు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇండియాకి ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మల్లాపూర్కు చెందిన యువ క్రికెటర్ అరోన్ జార్జ్కి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులు అరోన్ జార్జ్ని కలిసి ఘనంగా స్వాగతించారు. పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అండర్-19 ప్రపంచ కప్ సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అరోన్ జార్జ్ అన్నారు. సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్పై చేసిన సెంచరీలు మరిచిపోలేనన్నారు. భారత్ను ప్రపంచంలోనే అగ్రగామిగా చేయాలన్నదే ప్రధాని మోదీ ఆకాంక్ష అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. బడ్జెట్లో అన్ని వర్గాలకు మేలు చేసేలా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. డేటా సెంటర్స్ కు 2047 వరకు ట్యాక్స్ హాలిడేతో ఏపీకి ఎక్కువ లాభమన్నారు. ఈసారి నిర్మల్ జిల్లాలో ఎంఐఎం ఓటమి ఖాయమని మాజీ ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు. ఎంఐఎం బలపడితే దేశం ఆగమవుతుంది అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం ప్రజలంతా ఐక్యం కావాలి అన్నారు. కాంగ్రెస్ అంటే ముస్లిం అని సీఎం రేవంత్ చెప్పారని, హిందువులంతా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెరువుతో మంచిర్యాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓటు వేయాలన్నారు.
ఏడాది మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని తుడిచిపెడతామని కేంద్రం ప్రకటిస్తూ వస్తోంది. ఈ డెడ్ లైన్ సమీపిస్తోన్న వేళ ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలపై సమీక్షించారు. నిర్దేశించుకున్న గడువులోపు నక్సలిజాన్ని నిర్మూలిస్తామని స్పష్టం చేశారు. తన రిటైర్మెంట్ పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వయసుతో సంబంధం లేకుండా పనిని కొనసాగించాలని సంఘటనలు కోరిందన్నారు. ఒకవేళ దిగిపోవాలని ఆదేశిస్తే వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నా అని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్పై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్ర విమర్శలు చేశారు. గొగోయ్కి పాకిస్తానీ ఏజెంట్ అలీ తౌఖీర్ షేక్ తోటి సంబంధాలున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తునకు సిఫారసు చేస్తున్నామన్నారు. అసోం సీఎం హిమంత ఆరోపణలను ఎంపీ గౌరవ్ గొగోయ్ తీవ్రంగా ఖండించారు. అన్ని అర్థం లేని నిరాధార ఆరోపణలే అన్నారు. సీఎం ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్న భూముల వ్యవహారాన్ని బయటపెట్టడంలో తాము చేపట్టిన యాత్ర విజయవంతమైందన్నారు. అసోం బీజేపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. పాయింట్ బ్లాంక్ షాట్ అనే క్యాప్షన్ తోటి పోస్ట్ చేసిన వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో కొద్దిసేపటికే ఆ వీడియోను అసోం బీజేపీ డిలీట్ చేసింది. అసోం బీజేపీ పాయింట్ బ్లాంక్ షాట్ వీడియోపై కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జాతి నిర్మూలనకు పిలుపునివ్వడమే అన్నారు. మరికొందరు కాంగ్రెస్ ఎంపీలు కూడా అసోం బీజేపీ తీరుపై మండిపడుతున్నారు. తమిళనాడులో 65 లక్షల మంది కమ్మవారు ఉన్నారని కేజీఎఫ్ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ అన్నారు. కానీ రాష్ట్రంలో తగిన ప్రాతినిధ్యం లభించలేదన్నారు. తమకు రాజకీయంగా న్యాయం చేసే పార్టీకి మద్దతిద్దామని శ్రీపెరంబదూరులో నిర్వహించిన కమ్మ మహానాడులో పిలుపునిచ్చారు. ఐఏఎస్ ఐపీఎస్లలో కమ్మవారు వెనుకబడుతున్నారన్నారు. డిప్యూటీ సీఎంలుగా కమ్మవాళ్ళు ఉండే స్థాయికి రావాలన్నారు. కమ్మవారంతా కలిస్తే అది ప్రభంజనమే అని తెలిపారు. వెనిజులాలో జైళ్లకే పరిమితమైన రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వందల మంది రోడ్డెక్కారు. జైల్లో ఉన్న తమ వారి ఫోటోలను ప్రదర్శిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై భారత్ రాజీ పడదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మలేషియా పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం తోటి మోదీ సమావేశమయ్యారు. రక్షణ, జాతీయ భద్రత, సెమీకండక్టర్లు, వాణిజ్యం సహా పలు అంశాలపై చర్చించారు. మలేషియాలో ప్రధాని మోదీ పర్యటన విజయవంతమైందని విదేశాంగ శాఖ ప్రకటించింది. మలేషియా మోదీకి ప్రత్యేక ఆతిథ్యాన్ని అందించింది అన్నారు. అక్షయ్ కుమార్ హీరోగా భూత్ బంగ్లా రూపొందుతోంది. హారర్ కామెడీ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 15న విడుదల చేస్తామని మేకర్స్ ఇంతకు ముందు ప్రకటించారు. కానీ ఇప్పుడు నయా రిలీజ్ డేట్ రివీల్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. త్వరలోనే ప్రమోషనల్ క్యాంపెయిన్ మొదలు పెడతామన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ రూపొందింది. ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ రాశి ఖన్నా డబ్బింగ్ పనులు షురూ చేశారు. డైరెక్టర్ హరీష్ శంకర్తో ఉన్న ఫోటోను ఆమె షేర్ చేశారు. మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. T20 ప్రపంచ కప్లో పసికూనలపై పెద్ద జట్లు గెలిచాయి. ఇంగ్లాండ్ చేతిలో నేపాల్ 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. ఆఫ్ఘన్తో జరిగిన మరో మ్యాచ్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 17.5 ఓవర్లలో టార్గెట్ను ఛేదించింది. ఐసీసీ T20 ప్రపంచ కప్లో తొలి మ్యాచ్ను శ్రీలంక విజయంతో ఆరంభించింది. కొలంబోలో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు ఐర్లాండ్పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన లంకేయులు 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేసింది. కుషాల్ మెండిస్ నిలకడకు తోడు ఆఖరిలో కన్విందు మెండిస్ మెరుపులతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఛేదనలో ఐర్లాండ్ 19.5 ఓవర్లలో 143 రన్స్ వద్దే ఆగిపోయింది. లంక స్పిన్నర్లు తీక్షణ హసరంగా తలా 3 వికెట్లతో ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.